మీరు చాలామంది సీరియస్‌గానే ఎఫర్ట్ పెడుతున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం, అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం. కానీ ఇక్కడ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ హై లెవెల్ డిఫికల్టీ క్వెషన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే రీసెంట్‌గా ట్రెండ్స్ అనేవి బాగా చేంజ్ అయ్యాయి. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది బాగా పెంచారు. ఆల్రెడీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్‌లో మీరు చూసారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 పేపర్ కూడా చూసారు. అయితే 2023లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? ఇప్పుడు 2024లో మనం ఉన్నాం. సో కాబట్టి ఎలాంటి చేంజెస్ రావడానికి అవకాశం ఉన్నాయి అండ్ ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచడానికి కూడా అవకాశం ఉన్నది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో దానివల్ల ఏంటంటే మీరు ఇప్పటి నుంచే కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కొంచెం గేమ్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే యూపీఎస్సీలో కూడా ఈ 6 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. సో కంపల్సరీ 2024లో కూడా మనం ఇలాంటి 6 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో. అలాగే టీఎస్పీఎస్సీ చూసుకున్నా సరే 2022లో చూసుకుంటే ఈ 5 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేసింది టీఎస్పీఎస్సీ. ఇలాగా మనకి ఈ 5 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ కూడా వేరే స్టేట్ పిఎస్సీలో ఏవైతే వచ్చిందో ట్రెండ్ దాన్ని తీసుకొని టీఎస్పీసీ ఇక్కడ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలాగా 5 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ కూడా వేరే స్టేట్ పిఎస్సీస్లో స్టార్ట్ అయ్యాయి, ఇంక్లూడింగ్ టీఎస్పీఎస్సీ. ఇప్పుడు లాస్ట్ టైం 2023 చూసుకున్నా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 4 స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్ అయితే మనకి కనిపించాయి. అలాగే మొన్న 31 డిసెంబర్ 2023న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే జరిగింది, మన ఆంధ్రాలోనే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నా సరే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో 5 ఆప్షన్స్ ఇచ్చి మ్యాచ్ చేయమంటున్నారు. ఇది ఒక కొత్త ఫార్మాట్ అయితే స్టార్ట్ అయింది. అలాగే ఒక 5 ఆప్షన్స్ ఇచ్చి క్రానాలజీ బేస్లో అరేంజ్ చేయమంటున్నారు. సో ఇది ఒక కొత్త ప్యాటర్న్ అయితే స్టార్ట్ అయింది. సో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామ్కి ఇలా స్టార్ట్ అయిందంటే ఇంకా నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్కి మీరు ఖచ్చితంగా ఈ ఫార్మాట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాకపోతే మంచిది, కానీ వస్తే ఏంటి అనేది ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి కదా. అందుకు ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు వేరే సెట్ పిఎస్సి పేపర్స్ మనం చూసుకున్నా సరే, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ చూసుకున్నా సరే, ఆల్రెడీ యూపీఎస్సీ అయితే ఫార్మాట్ స్టార్ట్ చేసిందో స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అదే ఫార్మాట్ ఇప్పుడు వేరే స్టేట్ పీసీస్లో కూడా వచ్చేసాయి. సో ఇలాంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ఎస్ఎన్ రీసెంట్ బేస్ క్వశ్చన్స్ ఆల్రెడీ గ్రూప్ 4 మెయిన్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు ఏపీపీఎస్ ఎగ్జామ్స్లో. కాబట్టి ఎస్ఎస్ఎన్ రీసెంట్ బేస్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇలాంటి ఆప్షన్స్ బేస్ క్వశ్చన్స్ అంటే ఒక 5 ఆప్షన్స్ ఇచ్చి ఇందాక మీకు ఏదైతే ఫార్మాట్ చూపించానో ఈ ఫార్మాట్లో కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి కొంచెం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాంటి హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ చేయకపోతే ఆల్రెడీ మీరు చేస్తుంటే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ చేయకపోతే సడన్గా ఎగ్జామ్లో బౌన్సర్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇలాంటివి సడన్గా చూసేసరికి, ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల. సో ఇప్పటి నుంచే కొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి, కనీసం ఒక 100 to 150 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినా సరే ఏ విధంగా థింక్ చేయాలి, ఏ విధంగా క్వశ్చన్ని సాల్వ్ చేయాలనేది మీకు ఒక స్ట్రాటజీ అనేది దొరుకుతుంది. కాబట్టి కొంచెం ఈ ట్రెండ్స్ని కూడా మీరు గమనించండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగవచ్చు మనకి ఎగ్జామ్లో. సో మీరు ప్రిపేర్ అయినంత ఒక ఫార్మాట్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఒక డిఫరెంట్ బాల్ గేమ్. అది ఆల్రెడీ మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. బిగినర్స్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇప్పుడు. ఓకే, సో ఇది కొత్త ఫార్మాట్స్ అయితే వస్తున్నాయి. ఈ ట్రెండ్స్ తగినట్టు కూడా మీరు అప్డేట్ అవ్వండి. అలాగే ఇప్పుడు బిగినర్స్ కోసం మనం ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి షార్ట్ నోట్స్ అయితే రిలీజ్ చేసాం. ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పీవైక్యూ అనాలిసిస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1983 నుంచి మొన్న జాన్ 2024 ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ వరకు కూడా మొత్తం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ని బేస్ చేసుకుని కంటెంట్ అయితే మనం చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇంతకుముందు మంచి సెలెక్షన్స్ అయితే మనకు ఉన్నాయి. 3 డిప్యూటీ కలెక్టర్స్ అయ్యారు, అలాగే 4 ఎంపీడీఓస్ అయ్యారు. అలాగే ఫనీ దీనికి కోచింగ్ కూడా లేదు, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్. దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది లాస్ట్ టైం గ్రూప్ 2లో. అలాగే చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది గ్రూప్ 2లో కూడా. ఉమాదేవి గారికి డీటీ వచ్చింది, శ్రీలక్ష్మి దీనికి ఏఎస్ వచ్చింది, గ్రూప్ 1 2 times ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యారు. విష్ణునందిని దీనికి కూడా ఎక్సైఎస్ఐ వచ్చింది, శ్రీహర్ష ఏసీటీఓ, అలాగే సాయి దీనికి కూడా ఎక్సైఎస్ఐ, అలాగే మనోజ్ కూడా ఎక్సైఎస్ఐ అయితే రావడం జరిగింది. ఇవన్నీ లాస్ట్ టైం మన గ్రూప్ 2 రిజల్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఇదా మీకు చెప్పినట్టు 1983 నుంచి 2024 ఏపీపీఎస్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని మీకు కంటెంట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేయలేదో, అసలు స్టార్ట్ చేయలేదో అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో కంప్లీట్గా బిగినర్స్ పాయింట్ ఆఫ్ లో ఇది చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీ మీకు 160 పేజెస్ ఉంటుంది, ఇండియన్ జియోగ్రఫీ 140 పేజెస్, ఏపీ జియోగ్రఫీ 50 పేజెస్, ఇండియన్ సొసైటీ 160 పేజెస్. సో టోటల్ 510 పేజెస్లో మీకు ఈ 3 సెక్షన్స్ అనేవి కవర్ అయిపోతాయి. సో మీ దగ్గర కరెంట్ అఫైర్స్ ఎలాగో మీరు రెగ్యులర్ చదువుతారు. సో దాంతోపాటు మెంటల్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో అన్నీ కూడా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడిఎఫ్స్. సో ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు. సో ప్రతిదానికి పాస్వర్డ్ అయితే ఉంటుంది.
సో ఇండియన్ హిస్టరీ షార్ట్ నోట్స్ అయితే ఈ ఫార్మాట్ ఉంటుంది, జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీకి అయితే ఈ ఫార్మాట్ ఉంటుంది, ఏపీ జాగ్రఫీ ఈ ఫార్మాట్ ఉంటుంది, ఇండియన్ సొసైటీ అయితే కొంచెం డీటెయిల్గా ఉంటుంది ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ కాబట్టి. ఇవన్నీ అంటే మీకు ఎక్కడో దగ్గర కొంచెం స్కూలింగ్ లెవెల్లో కూడా మీరు చదువుంటారు కాబట్టి ఈ ఫార్మాట్లో షార్టెస్ట్ ఫామ్లో మీకు ఇవ్వడం జరిగింది. సొసైటీ అయితే కొంచెం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఇలాగా ఆ 3 సెక్షన్స్ అయితే కవర్ చేసాం. ఇన్ కేస్ మీకు ఈ షార్ట్ నోట్స్ కనుక అవసరం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ 8143746589. ఓకే, ఇలా చాలామందికి లాస్ట్ టైం మన మెటీరియల్స్ అండ్ గైడెన్స్ కూడా హెల్ప్ అయ్యి గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఇదంతా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బేస్ చేసుకొని ఉంటుంది, అంత డీటెయిల్గా ఉండదు, అంతా కూడా షార్ట్ ఫామ్లో మీకు ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, కొంచెం భయం ఉంది ఎగ్జామ్ పోద్ది అని ఏమైనా అనిపిస్తే అవసరం ఉంటే అప్పుడు కాంటాక్ట్ చేయండి, లేకపోతే వద్దు. సో దట్స్ ఎ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.